ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము 10వ మాత్రం చదువుదాం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి. ఆరాధనకు సహాయకరంగా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 10వ మనము చదువుకొని ఉన్నాం. ఈ 10వ వ్రాయబడిన మాట ప్రభు దినము లేదా ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. యోహాను వ్రాసినటువంటి మాట. యోహాను ఎవరు అంటే ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒకడు. యేసు రొమ్మున ఆనుకొని ఉన్న యోహాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నవాడు. అదేవిధంగా యోహాను కూడా 12 మంది శిష్యులలో ప్రత్యేకమైన వాడు. అందులో మరొకరు పేతురు అని మనం చూస్తాం. అయితే యోహాను మాత్రము ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి యోహానుగా మనం చూస్తాం. ఇలాంటి యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మరలా దేవుని స్వరాన్ని వింటున్నాడు. దేవుని దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని స్వరం, దేవుని దర్శనం. యేసుక్రీస్తు బ్రతుకున్నటువంటి దినాల్లో దాదాపుగా 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నటువంటి వాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువును ముఖాముఖిగా చూసినటువంటి వాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు యొక్క స్వరాన్ని విన్నవాడు. అవునా? డైరెక్ట్గా ఆయన మాట్లాడుతుండగా విన్నవాడు. అయితే ఇప్పుడు మాత్రము స్వరము వినబడుతుంది కానీ మనిషి కనిపించడం లేదు. స్వరం వినబడుతుంది, మాట వినబడుతుంది. అయితే నేను 2 విషయాలు గుర్తు చేశాను మీకు. ఒకటి స్వరము, రెండవది దర్శనము అని. దర్శనము అనగా దేవుడు ప్రత్యక్షం కావటం, దేవుని చూచుట. ఎలా చూశాడు దేవుణ్ణి? తన నేత్రములతో చూచినాడు. తన నేత్రములతో చూసినాడు. ఆ విషయాలు మనం గుర్తు చేసుకోవచ్చు. దర్శనమిచ్చినటువంటి ఆయన లేదా ఆయన స్వరము విన్నవాడు ఆయన ఏం చెప్పినాడో అది కూడా మనకు దేవుని వాక్యం చెబుతూ ఉంది. వచనం 8 చూడండి. 8వ వచనంలో అల్ఫాయు ఓమేగయు నేనే, అల్ఫయు ఓమేగయు
నేనే అని అన్నాడు. ఇక్కడ పుట్నోట్లో ఒక మాట కనిపిస్తుంది. సిఏసి అక్కడ ఉంటుంది చూడండి, అనే మాట ఉంటుంది అక్కడ. అల్ఫయు ఓమెగు నేనంటే ఆదియు అంతమును నేనే. ఆదియు అంతమును నేనే అంటే ఆదిలో ఉన్నవాడ నేనే, అంతములో ఉన్నవాడను కూడా నేనే అని అన్నాడు. తర్వాత మాట ఏమిటి? భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అంటే భూత భవిష్యత్ కాలములో ఆయన ఉన్నటువంటి వాడు అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచు ఉన్నాడు. సర్వాధికారియు దేవుడునగు ప్రభు, ఆయన సర్వాధికారి దేవుడు, ఆయన ప్రభు అనే మాట కనిపిస్తుంది. ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది భూమి మీద. ఆయన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుడు ప్రభు అనగా పరిపాలించేటువంటి దేవుడు అనేది కనిపిస్తుంది. ఈయన ఎప్పుడున్నాడంటే కదా భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు. ఆయన ఏమని సెలవిస్తున్నాడు? 9వ వచనంలో మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపమున పరవశినై అయితిని అన్నాడు. కాబట్టి యోహాను మాట్లాడుతున్నటువంటి మాటలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. 8 మనకు ప్రాముఖ్యమైన మాట. తర్వాత 10వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా అనే మాట వ్రాయబడి ఉంది. ప్రభు దినము అంటే ఏమిటి? ప్రభు దినం అంటే ఏమిటి? ప్రభు ఎప్పుడు లేచినాడు? మళ్ళా ప్రభు దినం అంటే ఇన్నాళ్ళు ఆరాధన చేస్తున్నారు కదా, అర్థం కాలేదా? ప్రభు దినం అంటే ఏమిటి? ప్రభు లేచిన దినం, అది ఆదివారం. కాబట్టి ప్రభు దినమందు మనం ఎవరి వశంలో ఉండాలా? ఇప్పుడు మనం ఎవరి వశంలో ఉన్నారా? నిజంగా దేవుని వశంలో ఉన్నారా? ప్రభు దినమందు యోహాను చెప్పిన మాట ఆత్మవశుడనై ఉండగా, ప్రభోదినమందు ఆత్మవశుడనై ఉండగా. దేవుడు ఆత్మ. దేవుని ఆత్మను మనం కూడా పొందినాం. కాబట్టి ఆయన ఆత్మైన దేవుడు కాబట్టి మనమును ఆత్మను కలిగిన వారమై ఆత్మ వశములో మనము ఉండాలి. ఆత్మ అయిన దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో ఆరాధించు వారమై ఉండాలి. కాబట్టి ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అని అన్నాడు. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అని అన్నాడు.
దేవుని పిల్లలందరూ కూడా ప్రభు దినమందు ఆత్మవశములో ఆత్మను కలిగిన వారమై ఉండాలా అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయము 7వ వచనములో, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం, 20వ అధ్యాయము, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, చాలు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు, ఎప్పుడంట రొట్టె విడిచేది? ప్రభు దినమందు. ప్రభు దినమందు ఆత్మవశములో ఉన్నవాడే, ప్రభు దినమందు ఆత్మవశములో ఉన్నవాడే రొట్టె విరవడానికి కూడా కూడి వస్తాడు. రొట్టె విడవడానికి కూడా అవకాశము ఉంటుంది. ప్రభు దినమందు అని మనం చూస్తాం. ఇక్కడ మాత్రము ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే మాట కనిపిస్తుంది. 2వ అధ్యాయము అపోస్తుల కార్యం 2:42లో, 2వ అధ్యాయము అపోస్తుల కార్యము 42వ అధ్యాయంలో, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును వీరు అపోస్తుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట. ఏం విరిచినారట వీళ్ళు? రొట్టె విరిచినారు. ఎప్పుడు విరిచిన రొట్టె? ఆదివారము. అవునా? ఆదివారము రొట్టె విరుచుట. ప్రభు ఎప్పుడు రొట్టె విడిచినాడు? ప్రభు ఎప్పుడు రొట్టె విడిచినాడు? తాను అప్పగింపబడిన రాత్రి. ఆ రాత్రి ఎప్పుడు అంటే ఆ రాత్రి గురువారం. అవునా? ఆ రాత్రి గురువారం అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రభు అప్పగింపబడిన రాత్రి రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చాను అనేది మనకు అనిపిస్తుంది. సరే, ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి వచ్చిన తర్వాత ఆయన శిష్యులు ఆదివారమున అనగా ప్రభు లేచిన దినమందు వాళ్ళు రొట్టెను విరిచినారు. ఎవరు రొట్టె విరచాలి అంటే ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు మాత్రమే రొట్టెను విరవాల. ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడి మారు మనసు పొంది తిరిగి లేచిన వాళ్ళు మాత్రమే వారు రొట్టెను విరిచేటువంటి వారుగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనములో, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనములో, 10వ అధ్యాయము 16వ వచనములో, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుంజుకున్నటే కదా, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుంజుకుంటాయే కదా అనే మాట కనిపిస్తుంది. అంటే మనము తినేటువంటి రొట్టె, మనం తాగేటువంటి రసము అదెవరిదంట? అదెవరిది? క్రీస్తు రక్తములో అనే మాట కనిపిస్తుంది. క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తం, ఇవి రెండు కూడా ఆయనవే. శరీరం అయిందే, రక్తం కూడక ఆయందే. పాత్రలోని రొట్టె అయిందే, పాత్రలోని రసము కూడక ఆయందే అని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. అవునా? వచనం 17లో, మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము అనే మాట
కనిపిస్తుంది. కాబట్టి మనమందరము కూడా, ఇక్కడ చేరవచ్చిన మనమందరం కూడా ఒకే రొట్టెని తింటున్నాము, ఒకే పాత్రలో ఉంది తాగుచున్నాం. మనమందరము కూడా క్రీస్తు రక్తములో కడగబడిన వాళ్ళం కాబట్టి ఒకే రొట్టెని, ఒకే రసమే మనము తీసుకుంటున్నాం. 11వ అధ్యాయం 20వ వచనం అక్కడనే రాయబడి చూడండి. 11వ అధ్యాయము 20వ వచనములో, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు అని అన్నాడు. ప్రభు రాత్రి భోజనం గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నారు. ఎవరు ప్రభు రాత్రి భోజనం చేయాలా అంటే, వచనము 19లో మీలో యోగ్యులైన వారెవరో, అవునా, ఎవరంట? మీలో యోగ్యత గలవారు మాత్రమే, మీలో యోగ్యత గలవారు మాత్రమే ప్రభు యొక్క బల్లను సమీపించాలా. మీలో యోగ్యులైన వారు మాత్రమే ప్రభు యొక్క బల్లను సమీపించాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. పదహారో అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 2వ వచనం కూడా నేను వచ్చినప్పుడు అని ఉంది. నేను వచ్చినప్పుడు అనే మాట వ్రాయబడింది. తర్వాత ప్రతి ఆదివారము అనే మాట మనకు కనిపిస్తుంది. సరే, ఇవన్నీ మనం చూడగా మనకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా అనే మాట మనకు కనిపిస్తుంది. ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా అని యోహాను భక్తుడు చెప్పినట్టుగా మనము చూస్తాం. తర్వాత ఏం జరిగిందో వాక్యం చెబుతుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం లేదా 13 చూడండి. 13 వచనంలో 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఊనిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను అని దేవుని వాక్యం చెబుతుంది. నేను చూస్తూ ఉండగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. 17వ వచనం. నేను ఆయనను చూస్తూ ఉండగా, ఆ మనుష్య కుమారుని చూస్తూ ఉండగా నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ప్రభు వశములో ఉన్నవాడు, ఆత్మ వశములో ఉన్నవాడు ఆయనను చూడగలుగుతాడు, ఆయన చూస్తాడు. ఆయన యొక్క పాదాలు, ఆయన సన్నిధి, అవునా, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి తిని అన్నాడు. పోలిక ఇందులో మనం చూస్తాం. నేను ఆయనను చూచాను, అవునా, చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకున్నాడంట. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఊనిని పోలినవై దగదగ మెరిచెను అనే మాట మనకు అనిపిస్తూ ఉంది. అవునా, ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానము అనే మాట కనిపిస్తుంది. ఆయన స్వరం, అవునా, ఆయన కంఠస్వరం, ఇవన్నీ కూడా దేవుని ఆత్మ వశములో ఉన్నటువంటి యోహాను చూశాడు, రాశాడు. కాబట్టి ఆత్మ వశములో ఉన్నటువంటి మనము
ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించు వారమై ఉండాలని దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెబుతూ ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుట ఎంతైనా మంచిది అనేది వాక్యం చెబుతుంది. అందుకోసమే ఆ ప్రభు మన కోసమై చేసిన మేళ్లను గుర్తు చేసుకుంటూ, ఆ ప్రభు మన కోసమై పెట్టిన ప్రాణం, తిరిగి లేచిన వాడు, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనము ఆత్మతో సత్యముతో ఆరాధించుదాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.